అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడిగే ప్రశ్న, సార్ హౌ డు ఐ నో ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ విటమిన్ డెఫిషియన్సీ అని అడుగుతుంటారు. సో విటమిన్ లోపం ఉన్నది ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళకి ఏ విటమిన్ లోపం ఉందో దాన్ని బట్టి సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. సపోజ్ విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంది, విజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. విటమిన్ సి డెఫిషియన్సీ ఉంది, గమ్స్ బ్లీడింగ్ కానీ, గమ్ పెయిన్ కానీ, ఇట్లాంటి సెన్సిటివిటీ కానీ ఉంటుంది. విటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉన్నాయి. న్యూరోపతి అంటే నరాలకు సంబంధించి సెన్సేషన్స్ కానీ, అబ్నార్మల్ సెన్సేషన్స్ ఇవన్నీ ఫీల్ అవుతూ ఉంటారు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. క్రానిక్ ఫ్యాటిగ్ ఉంటుంది, అంటే నీరసం వస్తూ ఉంటుంది. ఈవినింగ్ కల్లా దే ఫీల్ లైక్ ఎగ్జాస్టెడ్, ఫ్యాటిగ్ అనిపిస్తుంటుంది. సో ఏ విటమిన్ లోపం ఉంటే ఆ సిమ్టమ్స్ డిఫరెంట్గా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనము క్లినికల్గా డయాగ్నోజ్ చేయొచ్చు అండ్ ఇన్వెస్టిగేషన్ వైజ్గా డయాగ్నోజ్ చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా 100% ట్రీటబుల్ ఇష్యూస్. సో ఇవి మనము మీ డాక్టర్ని కలిసినట్టయితే ఫైండ్ అవుట్ అయితే, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ దోస్ సప్లిమెంట్స్, ఆ సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే కంప్లీట్లీ రివర్సిబుల్, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా రివర్సిబుల్ అవుతాయి. అందుకనే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇలాంటివి కనిపించినప్పుడు మీరు కలిస్తే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే యూ ఫీల్ సో బెటర్. సో ఇలాంటి సిమ్టమ్స్ నుంచి విటమిన్ లోపం మనం కనుక్కోవచ్చు. అలాగే ఫోల్వైడ్ డెఫిషియన్సీ ఉంది, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంది, రికరెంట్ మౌత్ అల్సర్స్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ హాస్పిటల్ కలిసినా కానీ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయబడుతుంది. ధన్యవాదములు.